రవీంద్రారెడ్డి గారు నిర్వహించిన ప్రెస్ మీట్లో నాపై కొన్ని ఆధారం లేని అసత్యమైన ఆరోపణలు చేయడం జరిగింది. నా మీద లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదు. అసలు నా గురించి ఏం తెలుసని మీరు ఆరోపణలు చేశారు? నా మొహం తెలుసా మీకు? నా పేరు తెలుసా? నన్ను ఎప్పుడన్నా చూసారా మీరు? నా గురించి తెలుసుకున్నారా మీరు? అన్న మీ రవీంద్రనాథ్ రెడ్డి అన్న, నేను చెప్తున్నా, మీరు బనగానపల్లెకి రండి. వచ్చి ఎవరితోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా నా గురించి మీరు తెలుసుకొని మాట్లాడండి. నేను ఎక్కడన్నా ఏదన్నా వసూలు చేసినానా, ఏమన్నా భూమి కబ్జాలు చేసినానా, లేకపోతే కనుక ఇంకా ఏమన్నా రేషన్ బియ్యం నేను తీసుకొని ఎగుమతులు చేస్తున్నానంట. ఎగుమతులు చేసేటప్పుడు ఎవరన్నా సపోర్ట్ చేయకపోతే వాళ్ళని బెదిరిస్తున్నానంట. అస్సలు నాకు దాని గురించే తెలియదు అసలు ముందు. అంతెందుకన్నా, మీరు రండి అన్నా, మీరు వచ్చి నా గురించి తెలుసుకొని నిజాలు మాట్లాడండి. ఇట్లా మాట్లాడితే మాత్రం సరికాదు. గుర్తుపెట్టుకోండి, ఎవరో మీరు ఏం చెప్తున్నారన్నా, ఎవరో ఒక స్లిప్ రాసిస్తే, ఒక బ్రోకర్ బనగానపల్లె నుంచి ఒక బ్రోకర్ తీసుకొచ్చి స్లిప్ రాసిస్తే ఆ స్లిప్ చదువుతూ మీరు మాట్లాడుతున్నారు. నిజాలు తెలుసుకొని మాట్లాడట్లేదు మీరు. ఒక మహిళ గురించి మాట్లాడినప్పుడు ఆమె గౌరవంగా, ఆమెను గౌరవించే విధంగా ఉండాలి. ఏదైనా ఒక మాట చెప్తే ఆమెకి కించపరిచే విధంగా మాటలు చెప్పకూడదు. ఎక్కడైనా సరే మీరు నిరూపించండి. నేను ఎక్కడన్నా ఏమన్నా ఒక్క చిన్న పని చేసినానేమో ఒక్కటి నిరూపించండి చాలు. వచ్చి బనగానపల్లెలో కూర్చోండి, 2 రోజులు కూర్చొని ప్రతి ఒక్కరిని అడగండి నా గురించి. చేస్తున్నాను బనగానపల్లెలో, ఒక్కసారి లిస్టు చదువుతా, మీరు వినండి ఓపికతో. కరోనా కష్టకాలంలో నేను నా సొంత డబ్బులు, నా కోసం ఇచ్చిన డబ్బులు నేను తీసిపెట్టి అందరికీ కూరగాయలు, సరుకులు నేను పంచాను. బనగానపల్లె టౌన్లో కరోనా కష్టకాలంలో పంచాను. నా సొంత డబ్బులతో ఎంతమందో పేద విద్యార్థులను చదివిస్తున్నాను. చాలామందికి క్యాన్సర్, షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతోమందికో నేను నా సొంత డబ్బులు ఇచ్చి నేను సేవ చేస్తున్నాను. కావాలంటే మీరు వచ్చి తెలుసుకోండి. ప్రతి నెల మా ఇంటి నుంచి ప్రతి నెల 9వ తేదీ మళ్ళీ డేట్ కూడా చెప్తున్నా, మీరు వచ్చి ఎంక్వైరీ చేసుకున్నా కూడా మళ్ళీ నిజం ఉండాలి. పౌష్టికాహారం మా ఇంట్లో వండి నేను దగ్గరుండి మా వంట వాళ్ళతో వండించి పార్సల్ చేయించి నేను పంపిస్తున్నాను. అది కూడా మీరు కనుక్కోవచ్చు. నా సొంత డబ్బులతో చెట్లు నాటించాను బనగానపల్లెలో. తల్లి తండ్రి లేని పిల్లలకి, ఆడపిల్లలకి ఎంతమందికో నా చేతనైనంత వాళ్ళకి ఎంతో కొంత నేను సహాయం చేస్తున్నా. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అవుతుంటే అందరూ రాజకీయ నాయకులకు దయచేసి నమస్కారం చేసి చెప్తున్నా, మీరు ఇలా ప్రెస్ మీట్లలో, పబ్లిక్ మీటింగ్లలో, తర్వాత అసెంబ్లీలో మన చంద్రబాబు నాయుడు గారి మిసెస్ భువనేశ్వరి గారిని అసలు అసెంబ్లీ సాక్షిగా ఎంత అసలు ఆమె మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక మహిళని మాట్లాడుతూ ఉంటే, ఒక సీఎం అయి ఉండి అసలు ఇది తప్పు, ఇది అసెంబ్లీ, మహిళలను మనం గౌరవించాలి, ఇలా మాట్లాడకూడదు అన్నీ కూడా చెప్పకుండా నవ్వుకుంటున్నాడు. ఇది కరెక్టా? అసెంబ్లీ అంటే ఒక దేవాలయం, మహిళలకి గౌరవం ఇవ్వాలి. అలాంటి అసెంబ్లీలో మహిళలకి గౌరవం ఇవ్వాలి. అలా ఇచ్చే స్థితిలో లేరు. మహిళల్ని కించపరిచే విధంగా మీరు దయచేసి ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడకండి. రవీంద్రారెడ్డి గారు నా మీద చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోవాలి. పబ్లిక్గా మీరు నాకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నా గౌరవాన్ని మీరు దెబ్బతీసినందుకు చట్టపరమైన చర్యలు నేను ఖచ్చితంగా తీసుకుంటున్నాను.